అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పులివెందుల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మరోవైపు. ఇద్దరు నాయకుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పోల్చుతూ సోషల్ మీడియాలో ఒక ఇమేజ్ ట్రెండ్ అవుతుంది. ఆ ఇమేజ్లో ఉన్నటువంటి కంటెంట్ని చూస్తే నిజంగా ఇద్దరి మధ్య ఇంత వ్యత్యాసం ఉందా అని సామాన్య ప్రజలు అనుకునేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయనే దానికి ఆ ఇమేజ్లో ఉన్నటువంటి కంటెంట్ అర్థం పడుతుంది. ఆ విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వాన్ని నమ్మి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 164 సీట్లు వచ్చాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా గర్వంతో ఉన్నారా? ఎక్కడన్నా తన వల్లనే ఎంత ఘన విజయం సాధ్యమైందని చెప్పుకుంటున్నారా? ఆయన గెలుపుని ఎప్పుడు కూడా ప్రజలకు ఇస్తున్నారు. ప్రజలు నన్ను గెలిపించారు, ప్రజలు మా ప్రభుత్వాన్ని నెలకొల్పారని చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ప్రజలు 11 సీట్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీద కక్ష సాధించడం, వాళ్ళని ఎలాగన్నా సాధించాలనుకోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసి ఈ రాష్ట్రం నాశనం అయిపోతే చూసారా నాకు 11 సీట్లు ఇచ్చారు కదా మీకు ఎలా అయిందో అని వెకిలి చేయాలనేటువంటి మనస్తత్వంతో ఉన్నారు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, నాకు చట్టంతో పని లేదు, నేను అసెంబ్లీకి రావాలంటే నాకు ప్రోటోకాల్ ఇవ్వాలి, నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా స్థాయిలో కనీసం 2-3 గంటల సమయం ఇస్తే నా నోటుకొచ్చిన అబద్ధాలన్నీ చెప్తాను అంటున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని ప్రజల్ని గౌరవించే నాయకుడికి, ప్రజాస్వామ్యాన్ని ప్రజల్ని కించపరిచే నాయకుడికి మధ్య ఉన్న వ్యత్యాసం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రెండో అంశం ఒకసారి గమనించినట్లయితే సభలో చంద్రబాబు గారు ఈ మధ్యకాలంలో మనం చూసిన అర్థవంతమైన చర్చలకు అవకాశం ఇస్తున్నారు. అంటే ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ కనిపించకపోయినా కూడా ఇవాళ స్వపక్షంలో ఉన్నటువంటి సభ్యులు కూడా తగిన విమర్శలు చేయడానికి, సమస్యలు లోటుపాట్లు ఎత్తి చూపించడానికి ఆస్కారాన్ని ఇస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో సభను నడిపించిన తీరు చూసినట్లయితే ఎద్దేవాళ్ళు, ఎగతాళి కామెంట్లు, దాడులకు అసెంబ్లీని వేదికగా మార్చుకున్నారు. వెకిలి నవ్వులు నవ్వుతూ ఏ రకమైన ఆనందాన్ని పొందేవారో ఆ ఆనందాన్ని ఏ విధంగా అభివర్ణించాలో మీరే నిర్ణయించుకోవచ్చు. ఇక సొంత పార్టీ సభ్యులు, మిత్రపక్షమైనా కూడా, సొంత పార్టీలో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వం మీద కూడా ఎక్కడన్నా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళందరూ తీసి చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇది సరిదిద్దుకోవాలి, లేదంటే మంత్రులు ఇది సరిదిద్దుకోవాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రకమైనటువంటి లోటుపాట్లు కనిపిస్తున్నాయి అనే అంశాలను చాలా ధైర్యంగా ప్రస్తావిస్తున్నారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒకసారి గమనిస్తే భజన తప్ప ఎక్కడ విమర్శలకు, సూచనలకు ఆస్కారం, అవకాశం రెండూ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ రెడ్డి గారికి ఎంత భజన చేస్తే వాళ్ళంత గొప్ప నాయకులుగా ఆ రోజుల్లో ఆయన ప్రొజెక్ట్ చేశారు. ఇక ప్రజల కోసం సభలో అవమానాలు దిగమింగిన చంద్రబాబు అనే పాయింట్ మనం ఇక్కడ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ రోజు 23 మంది సభ్యులు చంద్రబాబు నాయుడు గారితో ఎన్నికైతే 22 మంది సభ్యులను బయటికి పంపించేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే 151 మందికి ఎదురు నిలబడి వాళ్ళు ఎంత వెకిలి చేసినా, వాళ్ళు ఎంత అవమానపరిచినా కూడా చాలా ధైర్యంగా ఆ రోజు సభలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించి నిలబెట్టినటువంటి నాయకుడిగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి కనిపించారు. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఎందాడు మాట్లాడుకున్నాం కదా, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే, ఇదేదో ప్రజల్ని, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఆయన. ఆయన్ని ప్రజలే చేత్కరించారు, ప్రజలే చీకొట్టారు. ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సిగ్గు లేకుండా 11 సీట్లతోటి ప్రధాన ప్రతిపక్ష హోదాను అనుభవించాలని కోరుకుంటున్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఎవరు ఉండకూడదని మనం భావించాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో సమస్యల ప్రస్తావన కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టేవారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన పెయిడ్ బ్యాచ్ని వేసుకుని తన నివాసంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూర్చుని సమస్యల ప్రస్తావన కోసం పట్టుబడుతున్నారు. అక్కడ ప్రశ్నించే వాళ్ళు ఉండరు. జగన్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా వాటిని అబద్ధాలని ఏ ఒక్కరూ మాట్లాడరు. కాబట్టి ఆయన సొంత తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని అదే అసెంబ్లీగా భావిస్తూ ఆయన మాట్లాడుతున్నాడంటే ఇవాళ ఆయనకి ఓట్లు వేసామని చెప్పుకుంటున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆలోచించాలి. ప్రజాస్వామ్యానికి పూచిక పుల్లంత విలువ కూడా ఇవ్వని వ్యక్తి, నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. పద్ధతి తప్పితే పదవులు పోతాయంటూ చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తున్నారు. మరి ఆ రోజుల్లో పద్ధతి తప్పితేనే పదవులు కట్టబెడతానంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించేవారు. ఇద్దరి మధ్య ఉన్న అతిపెద్ద డిఫరెన్స్ ఇదే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా చాలా కఠినంగా వ్యవహరిస్తాననేటువంటి భయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎస్టాబ్లిష్ చేస్తుంటే ఆ రోజుల్లో బరి తెగించి రోడ్ల మీద
విచ్చలవిడిగా దౌర్జన్యాలు, దాష్టీకాలు, అక్రమాలు, అన్యాయాలు, ప్రజల్ని వేధించడాలు, ప్రజల్ని పీల్చి పిప్పి చేసి పీడించుకు తినడానికి మాత్రమే జగన్ రెడ్డి గారు ఆయన టీం ప్రాధాన్యత ఇచ్చేవారు. అటువంటి టీంని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించేవారు. సో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారిని మనం గమనించినట్లయితే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా చాలా స్పష్టంగా ఈ పాయింట్స్ ద్వారా కనబడుతుంది. థ్యాంక్ యూ.